హల్లెలూయా 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 ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. ఆహా హల్లెలూయా 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే మా రక్షణకర్త స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే మా రక్షణకర్త స్తోత్రం. ఆహా హల్లెలూయా 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 ఆమేన్. మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం, మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం, మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం, మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. ఆహా హల్లెలూయా 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 ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధించెద నిన్నే, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధించెద నిన్నే. ఆహా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలయ్యా ప్రభు. ఈ నూతన సంవత్సరములో నేను స్తుతించి నేను ఆరాధన చేసినటువంటి కృప మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రాలయ్యా. కొద్దిసేపు నీ వాక్యాన్ని మేము చెప్పుకుంటున్నాం, కొద్దిసేపు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాం నాయన. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యము మా పాదములకు దీపము, అది మా త్రోవకు వెలుగునై ఉన్నదన్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, ఇదే నా బాధలో నెమ్మది కలిగించింది. దేవునికి స్తోత్రం ప్రభువా. మీరు ఆదరించి కాపాడి సంరక్షించి మీరే ముందుండి నడిపించమని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామంలో కొద్దిసేపు వాక్యాన్ని బైబిల్ తీయండి. బైబిల్లో కొన్ని వాక్యాలు ఈసారి మనము ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము, యోబు గ్రంథము పేజీ నంబరు 446వ పేజీ. 446వ పేజీ, యోబు గ్రంథము 36వ అధ్యాయము 10వ వచనము. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవజేయును, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. చాలు చాలు. యోబు గ్రంథము 36వ అధ్యాయము 10వ వచనం. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవజేయును, పాపము విడిచి రండి అని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించిన ఎడల ఆయనను సేవించిన ఎడల. దేవుని ఉపదేశము అంటే వాక్యం. ఆర్సెమ్మ వాళ్ళు ఉపదేశులు అని అంటారు. ఉపదేశము అంటే వాక్యం. ఉపదేశము వినటానికి వారి చెవిని తెరవజేయును, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమంగా ఉంటారు. దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలంలో మనము క్షేమంగా ఉండాలంటే దేవుని ఉపదేశం, దేవుని వాక్యం వినాలి. కనీసం ఆదివారం ఒకసారైనా కానీ వినాలి దేవుని వాక్యం. రాజు ఆదివారం అయినా కాసేపు ఉపదేశం వింటే మనమంట దేవుడు మనల్ని క్షేమంగా ఉంచుతాడంట, దేవుడు మనల్ని కాపాడుతాడు. ఎందుకనంటే ఆరోగ్యము ఆయన చేతిలో ఉంది. ఏమండి? ఆరోగ్యం ఆయన చేతిలో ఉంది, దీర్ఘాయుషు ఆయన చేతిలో ఉంది. కనుక దేవుని ఉపదేశమును మనం వినాలి, దేవుని వాక్యాన్ని మనం వినాలి, మన చెవిని తెరవజేయాలి. సరే, ఉపదేశము మన చెవిని తెరవజేయాలి, మన చెవులు తెరవాలి. సరే, మరి అందుకని యేసుప్రభువు వారు కొత్త నిబంధనలో ఉపమానం అంతా చెప్పి కింద ఏమంటాడంటే, చెవులు గలవాడు వినుగాక, చెవి గలవాడు వినుగాక, చెవి గలవాడు వినుగాక అంటాడు. చెవి గలవాడు వినటం అంటే ఎవరికి చెవులు లేవు? అందరికీ ఉన్నాయి చెవులు. చెవులు లేని వాళ్ళు ఎవరున్నారు? అందరికీ ఉన్నాయి. కానీ వినే చెవి కావాలి. ఏ చెవి కావాలి? ఏ వినే చెవి కావాలి మనకి? దేవుని ఉపదేశాన్ని వినే చెవి కావాలి. సరే, చాలామంది ఈ లోక సంబంధమైన వాటి విషయంలో చెవి కోసుకుంటారంటారు. చెవి కోసుకుంటాం అంటే ఏంటి? అబ్బా చెప్పు, ఇంకా చెప్పు అని చెవి కోసుకుంటా ఉంటాం దేవుని యొక్క విషయాలు. అయితే లోక సంబంధమైన విషయాలు కాదు, కానీ దేవుని మాటలు వినటానికి ఒక ఆదివారం అన్న దేవునికి ఒక కాసేపు అన్న ఇవ్వాలి దేవునికి. అప్పుడు మన దినాలు క్షేమముగాను
క్షేమంగా ఉంటాం, మనం క్షేమంగా ఉంటాం, కాపాడతాడు దేవుడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే తమ దినములను క్షేమముగాను అంటాడు, తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబూస్తారు అంటాడు. నిజమే, మన యొక్క సంవత్సరములు కూడా దేవుడు అంట క్షేమంగా ఉంచుతాడు ఆయన, కాపాడతాడు ఆయన. మన క్షేమకాలములో చూస్తాము సరే, ఎటువంటి ప్రమాదాలు జరక్కోకుండా, ఎటువంటి అపాయాలు రాకోకుండా మనల్ని క్షేమంగా కాపాడుతాడు ఆయన. క్షేమకరమైన దినాలు ఉంటాయి మనకి. ఎప్పుడు ఉంటాయి అంటే దేవుని ఉపదేశాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి. వినే చెవి కూడా మనకు కావాలి. వినేవాడు సాధారణ వాక్యం విననేవాడు సరే, మనం ఎక్కడో ఉంటుంది మన మనసు, ఎక్కడో మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. కానీ దేవుని వాక్యం మీద మన యొక్క ఏకాగ్రత, మన మనస్సుని మనం ఎప్పుడైతే మనం పెడతామో దేవుడు అంటే మనకి మన ప్రయాణం క్షేమకరంగా ఉంటుంది, మనం ఎంతో క్షేమంగా ఉంటాం. సామెతల గ్రంథములో కూడా రాశాడు. సామెతల గ్రంథములో మనం చూసినప్పుడు సామెతల గ్రంథము 3వ అధ్యాయములో 1వ వచనములో మనం చూస్తే, నా కుమారుడా, 532వ పేజీ 3వ అధ్యాయము, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును. ఆయన ఆజ్ఞల్లో ఏముందంట, ఏముంచాడంట, ఆయన ఆజ్ఞల్లో దీర్ఘాయువు పొందుపరిచేశాడు, అక్కడ ఇంక్లూడింగ్ చేశాడు. అక్కడ దేవుడు దాంట్లో ఉంచేశాడు. దేవుని ఆజ్ఞల్లో నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను. నువ్వు నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొంటే ఆజ్ఞల్లో ఏముందంట, దీర్ఘాయువు ఉంది, సుఖజీవముతో గడిచే సంవత్సరములు నీకు శాంతిని, నీకు దేవుడు మనకి శాంతిని సమాధానమును కలగజేస్తాడు. ఆయన సుఖజీవముతో గడిచే సంవత్సరములు మనకిస్తాడు. ఆయన తమ దినములు క్షేమముగా ఉంటాయి. మనము దేవుని ఉపదేశాన్ని వినాలి, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలి. దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలి. ఆయన ఆజ్ఞల్లో గొప్ప శక్తి ఉన్నది. ఏమండి, ఆయన ఆజ్ఞలు 10 ఆజ్ఞల పలక మరుని ఇచ్చాడు అనుకున్నారా? 40 రోజులు కడుపు కాల్చాడు. ఎవరిని? మోషేని. అంత తేలిక దొరికింది ఆయనకి 10 ఆజ్ఞలు. కొండ మీదకి రమ్మన్నాడు. కొండ మీద ఏమన్నా అన్నం ఉంటుందా, లేకపోతే ఏమన్నా నీళ్లు ఉంటాయా? 40 రోజులు పొట్టంతా మాడిపోయింది. 40 రోజులకి దేవుడు కొండ మీద ప్రత్యక్షమయ్యి, మోషే ఇగో 10 ఆజ్ఞలు పలక రాసిస్తున్నానని, ఆయనే దేవుడే స్వయంభవుడు ఆయన వ్రేలుతో ఆ ఆజ్ఞలు వ్రాశాడు. ఆయన పలక మీద రాశాడట. చూడండి ఎంత గొప్ప విషయం. ఆ 10 ఆజ్ఞలన్నీ కూడా మన భక్తి జీవితం మీద ఆధారపడి ఉన్నాయి. మనం క్షేమంగా బ్రతకాలన్నా, మనం ఎంత నెమ్మదిగా బ్రతకాలన్నా, సుఖజీవంతో ఉండాలన్నా, ఏ బాధలు బందీలు కానీ, ఏ రోగాలు రొప్పులు కానీ ఏమి రాకుండా ఉండాలనంటే నువ్వు దేవుడి ఆజ్ఞలు పాటించాలి, దేవుని ఆజ్ఞలు ఉండాలి, దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించాలి, ఆయన ఆజ్ఞలు మనం నిలబడి ఉండాలి, ఆయన ఆజ్ఞలు మనం ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలు మనము గైకొనాలి. అందుకని యోహాను సువార్తలో ఏమన్నాడు చూద్దాం. 15వ అధ్యాయములో యోహాను సువార్త 15వ అధ్యాయములో 10వ వచనం నుంచి, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడలా. అది మీరు కూడా గైకొనాలి, మనం కూడా గైకొనాలి ఆయన ఆజ్ఞలు. ఆయన ఆజ్ఞలు మనం నడవాలి.
ఆయన ఆజ్ఞలు మనం అనుసరించాలి. ఆయన చెప్పిన మాటలు మనం వినాలి. ఆయన ఆజ్ఞలన్నిటిని కూడా మనము గైకొనాలి. దేవుడు మనకి అంత ఇచ్చాడనమాట. సరే చూడండి, ప్రభు ఆయన ఆజ్ఞలు గైకొన్నాడు. ఆయన ఆజ్ఞలను ప్రేమించాడు. ఆయన ఆజ్ఞలన్నిటినీ ప్రేమించాడు కనుక మరి దేవుడు తన యొక్క కుడిపార్శ్వం మీద కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. అవును, నిజమే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలను మనము గైకొనాలి. దేవుని ఆజ్ఞలను మనం శిరస వహించాలి. దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించాలి. ఆయన దేవుని ఆజ్ఞలు చూసారా, ఆయన ఆజ్ఞలు మనల్ని ఏం చేస్తాయంటే బ్రతికిస్తాయి. ఆయన ఆజ్ఞలను మనల్ని కాపాడతాయి. ఆయన న్యాయ విధులు, ఆయన ఆజ్ఞలన్నీ కూడా ఎంతో గొప్పవి. ఎందుకంటే దేవుని ఆజ్ఞలన్నిటిని మనము శిరస వహించి దేవుని చిత్తానికి మనం లోబడేటట్లుగా చేస్తుంది. ఆయన ఆజ్ఞలన్నిటిని, నీ ఆజ్ఞల వలన నేను బ్రతుకుచున్నాను అంటాడు కీర్తనాకారుడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలను మనం పాటించాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు 10 ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చాడు. మోషే ద్వారా మనకు అనుగ్రహించాడు. ఆజ్ఞల ప్రకారంగా మనము జీవించాలి. ఆజ్ఞల ప్రకారంగా మనం లోబడాలి. అప్పుడు మనం ఆయనలో నిలబడి ఉంటాము. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఇందాక చదువుకున్నాం కదా, 15వ అధ్యాయంలో ఇక్కడ ఏమని అంటున్నాడు, 5వ వచనంలో చూస్తే, ద్రాక్షావల్లిని తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడట. సరే, మరి ఫలించటం, బహుగా ఫలిస్తుంది. ఒక చెట్టు పెడితే ఏమైనా కాయలు కాస్తాయనేగా పెట్టేది మనం. అది కాయలు కాకపోతే చూస్తాము, ఇంకా ఇది ఎందుకో, ఇది కాయలు కాయదు పాడు కాయదు అని చెప్పేసి చెట్టుని ఏం చేస్తారు, తీసేస్తారు. అలాగే మనం ఆయనలో బహుగా ఫలిస్తామట. ఫలించటం అనగా ఆశీర్వదించబడటం, ఫలించడం అనగా దీవించబడటం, ఫలించడం అనగా దేవుడు సహాయం చేస్తాడు. ఆయన మాట మనం వింటే. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండములో, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడుదువు, పొలములో దీవించబడుదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును. నీ గంపయు దీవించబడును. నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు దీవించబడతావు. వెలుపలికి వెళ్ళినప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడు? యెహోవా మాట శ్రద్ధగా విన్నప్పుడు. శ్రద్ధగా విన్నప్పుడు మనం ఆయన మాట శ్రద్ధగా వింటామంటే, అయ్యగారు ఏం చెప్తున్నాడు, ఆయన ఎలా ప్రార్థన చేయమన్నాడు, ఎలా చేస్తే మనం ఎలా ఉంటాం మనము, అది. దేవుడేమో కనబడడు, దేవుని సేవకుడు కనబడతాడు. మధ్యవర్తి, మీ సమస్యలన్నీ నేను మోసుకొని వెళ్ళి ఆయనకి తెలియజేసేవాడిని, కనబడేవాడిని. మీరు ఆయన మాట వింటే, మీరు దేవుని మాట మీరు వింటే, మీరు చేసే ప్రతి విషయంలో కూడా మీకు దీవెనలన్నీ కూడా ప్రాప్తిస్తాయి అన్నాను. నిజమే, ఈ దినాల్లో దీవెన లేదు, కష్టపడుతున్నాం,
దీవెన రాట్లా, ఆశీర్వాదం లేదు, డబ్బులన్నీ వెళ్ళిపోతున్నాయి. ఎటోగటు ఏ దారి గుండా ఆ దారి గుండా పోతానే ఉన్నాయి, డబ్బులు రాట్లా. కష్టం చూస్తే కష్టం, బోళ్ళంత కష్టం, కష్టపడుతున్నాం ఎంతో. కానీ ఆ కష్టం అంతా ఏమైపోతుందంటే చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. ఎంత నాగుద్ది చిరిగిపోయిన సంచులు? నువ్వు ఎంత పోస్తే ఉంటుందో చిరిగిపోయిన సంచులు? ఏముండవు చూసారు. కారణం ఏంటంటే నిలబట్టలేదు. మన కష్టార్జితం అంతా కూడా వెళ్ళిపోతుంది. అందుకని నువ్వు ఆయన మాట శ్రద్ధగా వింటే, మనం శ్రద్ధగా వినాలి, ఆయన మాట శ్రద్ధగా వినాలి. మోషే కొండెక్కి శ్రద్ధగా విన్నాడు. మోషే, నేను చెప్తున్నా 10 ఆజ్ఞలు నువ్వు శ్రద్ధగా విను. ఈ పలక మీద నేను రాస్తున్నాను, ఇగో నా బిడ్డలు, నా ప్రజలు ఇశ్రాయేలీలకు వినిపించు, నా పిల్లలకి వినిపించు, ఇశ్రాయేలీలకు వినిపించు, వాళ్ళకి ఇలాగ నడవమని చెప్పు. నీవు నడువు, వాళ్ళని నడిపించు. దేవునికి స్తోత్రం. నడవాలి, నడిపించాలి. చూసారా? మరి మనం నడవాలి, మనం నడిపించాలి, మనం ప్రార్థన చేయాలి, మనం చేయించాలి. సరే, అంతేనా? కనుక మనం నడవాలి. మోషేకి దేవుడు ఆజ్ఞాపించాడు, నువ్వు నిలిచి ఉండు, ఇదిగో నేను రాస్తున్నాను ఈ ఆజ్ఞల పలక అని చెప్పాడు ఆయన. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా మాట శ్రద్ధగా వింటే నీకు దీవెనే. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు నీకు దీవెనలు ప్రాప్తించును. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిదెద్దులు, నీ గొర్రెల మేకల మందలు దీవించబడు. నీ పశువుల మందలు అన్నీ కూడా దీవించబడాలంటే దేవుని కనపడాలి, ఆశీర్వాదం కనపడాలి. సరే, దేవుని కనపడాలి. ఒక ఆవిడికట కొద్దిగా ఉందంట నూనె, కొద్దిగా పిండి ఉందంట. సరే, అయ్యా దీనివల్ల మాకు ఏమి దొరుకుతుందని అంటే, ఆ నూనె కొద్దిగా ఉన్నదాన్ని, కొద్దిగా పిండి ఉన్నదాన్ని ఏం చేశాడు, అక్కడ ప్రవక్త అయినటువంటి ఒక ఆయన ప్రార్థన చేసినప్పుడు అది ఎక్కువగా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. అలాగే నీ దేవుడైన యెహోవా మాట మనము శ్రద్ధగా వినాలి. నీ దేవుడైన యెహోవా మాట మనం ఆలకించాలి. ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం నడవాలి, ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించాలి, ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం లోబడాలి. అది మనకి ఎక్కడ కాలు పెడితే అది. చూసారా? మన వాళ్ళు అంటారు, నువ్వు పట్టుకుందల్లా బంగారం అని అంటారు, నువ్వు పట్టిందల్లా బంగారం అయిపోతుంది అని అంటారు. ఎందుకంటారు? అది సామెత. మరి అలా జరగాలంటే ఆయన చెప్పింది శ్రద్ధగా వినాలి. అయ్యగారు అది రావట్లేదని అని అంటే, ఇప్పుడు దేవుడు తప్ప మంద తప్ప అవుద్దా? మందే పొరపాటు. అందుకనే దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు దేవుని మాట మనము శ్రద్ధగా ఆలకించాలి. సరే, దేవుని ఆజ్ఞలు మనం గైకొనాలి. దేవుని ఆజ్ఞలు మనం గైకొన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి, ఆయన ఆజ్ఞలు ఒకసారి మనము ధ్యానం చేయాలి. ఆయన ఆజ్ఞలు చూడండి, ఆయన ఆజ్ఞలు ఏమన్నా రాయబడి ఉంది? ద్వితీయోపదేశకాండంలోనే ఆయన ఆజ్ఞలు చూద్దామా? ద్వితీయోపదేశకాండంలో ఉన్నాయి. 5వ అధ్యాయంలో చూస్తే, 5వ అధ్యాయము ఆగండి 5వ అధ్యాయము 6 నుంచి చదవండి, మనకు అర్థం అవుతుంది. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైనున్న ఆకాశం అందే కానీ, క్రిందనున్న భూమి అందే కానీ, భూమి క్రింద ఉన్న నీళ్ళ అందే కానీ దేని పోలికనైనాను విగ్రహమును చేసుకొనకూడదు, వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడునైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో
3-4 తరాల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నిర్దోషిగా ఎంచడు. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ ఎద్దైనను నీ గాడిద అయినను నీ పశువుల్లో ఏదైనను నీ ఇళ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే విశ్రమింపవలెను. 16వ వచనం 16 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడివై క్షేమమగునట్లు నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు. చాలు. చూడండి, దేవుడు ఇన్ని ఆజ్ఞలు మనకిచ్చాడు. ఆయన దీనిలో దీర్ఘాయం ఉంది, దీనిలో మనకి ఆయుష్ ఉంది, దీనిలో ఆరోగ్యం ఉంది. మనకి ఇవన్నీ నడవమని చెప్పాడు ఇశ్రాయేలీయులకి. నీవు నడిపించు. అయితే ఈ ఆజ్ఞలన్నిటినీ నీవు నడువు. ఇక్కడ ఏమంటున్నాడో చూసారా? 10వ వచనములో నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయంలో ఎన్ని తరాలంట? 1000 తరాలంట. మనకొక్కరితోనే కాదండి, మనం ఒక్కళ్ళు ప్రార్థన చేసుకుంటే కాదంట, మన యొక్క ఎన్ని తరాలు వెళ్ళిపోతుందంట? 1000 తరాలు. మనం ఈ రోజున మనం ఇలా కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మన గొప్పతనం కాదు, మన ముందు మన పెద్దోళ్ళు, మన పూర్వీకులు వాళ్ళు చేసిన మంచితనము, వాళ్ళు చేసిన దాన్ని బట్టి మనల్ని దేవుడు పట్టుకున్నాడు. అంతేనంటారా? మనమేమో గొప్ప వీరులం కాదు. మనం ఈ రీతిగా ప్రభు మనల్ని పట్టుకుంటాం. కారణం ఏంటంటే మన వాళ్ళు ఎవరో ఏదో గొప్ప మేలు చేశారు, దేవునికి ఏదో గొప్ప ధర్మకార్యాలు చేశారు, వాళ్ళు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు కనుక వాళ్ళ పనులు బట్టి వారి కార్యాలను బట్టి మనం దేవునిలోకి వచ్చాం. అంతేగాని మనకి మనం కాదు. అక్కడి నుంచి వస్తుంది తీగ. ఎక్కడి నుంచి వస్తుంది? మన తల్లిదండ్రుల దగ్గర నుంచి అక్కడి నుంచి వస్తుంది. అంతేగాని మనకి మనం కాదు. మనం ప్రభు దగ్గర ప్రభు నమ్ముకున్నాం, ప్రభులోకి వచ్చాం అంటే మనకు మనం కాదు. మనల్నిగా చూసింది మన పితరులను చూశాడు, మన తల్లిదండ్రులు, మన పూర్వీకులను చూశాడు. వాళ్ళలో ఉన్న మంచితనము, వాళ్ళలో ఉన్నటువంటిది ధర్మము, వాళ్ళలో ఉన్నటువంటి ప్రేమ, అవన్నీ చూసి మనల్ని పట్టుకున్నాడు. అందుకనే మనల్ని కరుణించాలనంటే 1000 తరముల వరకు మనము దేవుని కరుణ మన మీద ఉండాలంటే, మన పిల్లల తరాలు ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయనను ప్రేమించాలి. ప్రేమించేదం అధికముగా ఆరాధింతు ఆసక్తితో. అందరూ పడదాం. ప్రేమించేదం అధికముగా ఆరాధింతు ఆశక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం, పూర్ణ మనసుతో
ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఆమేన్ ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించున్నావు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధించున్నావు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యెహోవా రాఫా స్వస్థపరచాయే వందనామేన్ యెహోవా రాఫా స్వస్థపరచాయే వందనామయ్యా నన్ను స్వస్థపరచాయే వందనామయ్యా నన్ను స్వస్థపరచాయే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించున్నాను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధించున్నాను పూర్ణ బలముతో ప్రేమించేదను ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా నన్ను చూచవే వందనమయ్యా నన్ను చూచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించున్నాను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధించున్నాను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో ప్రేమించేదన్
అధికముగా ఆరాధించు ఆసక్తితో. దేవునికి స్తోత్రం. ఆయన ఎలా ఆరాధించాలంట? ఆసక్తితో ఆరాధన చేయాలి. ఆసక్తితో ఆరాధన చేయాలంట. యాకోబు పత్రికలో ఏముందో చూద్దాం. ఆ వాక్యం కూడా చూపిస్తా. కొత్త నిబంధన, న్యూ టెస్టిమెంట్. యాకోబు పత్రికలో ఆసక్తితో ప్రార్థన చేశాడంట ఆయన. 212వ పేజీ, 4వ అధ్యాయము, 213వ పేజీ. ఏలియా 17వ వచనం అండి. 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. ఎలాంటి వాడంట? వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. బా, ఏం ప్రార్థన చేశాడు ఆయన! మళ్ళాంటోడేనంట ఆయన. ఆయనకి 20 చేతులు లేవు, 20 కాళ్ళు లేవు. ఆయనకి మనలాంటి స్వభావం గల మనుషుడే. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, మనలాంటి వాడే. వర్షం పడలేదని ఆసక్తితో ప్రార్థన చేశాడంట. 3.5 సంవత్సరాల వరకు వర్షం పడలేదు. అంతే, పడొద్దు అన్నాడు. అంతే ఆపేశాడు. అంతే. ఆయన మరలా ప్రార్థన చేయగా మరలా ప్రార్థన చేశారంట. మళ్ళీ ప్రార్థన చేస్తే ఎన్ని సంవత్సరాల తర్వాత? మళ్ళా 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తే భూమి మీద ఏం జరిగిందంట? భూమి మీద మరలా వర్షము కురిపించాడు. ఒక్క మానవుడు ఏదైనా సాధ్యమే నువ్వు ప్రార్థన చేస్తే. అంటే ప్రార్థన ఎట్లా చేయాలి? మనం ప్రార్థన చేసే విధానం ఒకసారి మనం ప్రార్థన మనం ఎలా చేయాలి అని అంటే, ఎలా చేయాలంట? ఆయన ఎలా చేశాడంట? ప్రార్థన ఎలా చేశాడు? ఆసక్తి కలిగి చేశాడు. ప్రార్థన మనము ఆసక్తి కలిగి చేసేయాలి. ఆయన ఆసక్తి కలిగి చేశాడు. ప్రార్థన మనం ఆసక్తి కలిగి చేయాలి. అంతే, అప్పుడు మనం కార్యం చూస్తాం. మనకు ఆసక్తి ఉందా? అసలు ఆసక్తి ఉందా? ఆసక్తి ఉందా? ఆసక్తి ఉంటే మరి ఆయన అంటే వర్షం ఆపేశాడంట. మరి మనం ఆపుతున్నామా? మనకి ఇక్కడి నుంచి కదలట్లా. ఆసక్తి లేదు. ఆసక్తి ఉందా? కొత్త సంవత్సరం నా మీద ఎవరు కోపం పెట్టుకోమాకండి, లోపల ఏదైనా ఉన్నా కానీ మొత్తం కక్కేసేయండి. కొత్త సంవత్సరం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన క్షేమము, మనం బాగుండాలి, దేవుని ఆజ్ఞలు మనం పాటించాలి. ఆయన ఆసక్తిగా ప్రార్థన చేస్తే. ప్రార్థనలు ఎన్ని రకాలంటే, అలవాటు ప్రార్థన, అలవాటుగా ప్రార్థన ఒకటి, అప్పుడప్పుడు ప్రార్థన, అప్పుడప్పుడు చేసే ప్రార్థన. అలవాటు ప్రార్థనలో ఏం దొరకదు మనకి. అలవాటుగా చేస్తే అలవాటు అయిపోద్ది చాలా. అలవాటు ప్రార్థనలో ఏమి దొరకదు. అప్పుడప్పుడు చేసే ప్రార్థన మనకు ఏం రాదు. నువ్వేం ప్రార్థన చేయనుంది బైబిల్లో? ఏమని ప్రార్థన చేశాడు? అందరు చెప్పండి. ఆసక్తి ప్రార్థనలో ఏం దొరుకుతుంది మనకి? అక్కడ మేలు దొరుకుతుంది. మనకు మేలు దొరుకుద్ది. గట్టిగా ప్రార్థన చేయాలి, ఆసక్తి చేయాలి, ఆసక్తిగా చేయాలా ప్రార్థన. ఇప్పుడు ఝాన్సీ చెప్పింది ఒకసారి నాకు, అయ్యా కొడుకు కోసం ప్రార్థన చేయమని. నేను ఇక్కడ ఎంతసేపు ప్రార్థన చేసేవాడిని రోజు. ప్రభువా, నా అమ్మాయికి మంచి కొడుకునివ్వయ్యా. మరి నేను దెబ్బల మీదకి వెళ్ళినప్పుడు ఆ కొడుకుని చూడాలి, మరి ఆ దెబ్బల మీద హీరో చూడాలి నేను అని ఎంత ఆసక్తిగా ప్రార్థన చేస్తేనేగా. అంటే అయ్యగారు ఆయనకే ప్రార్థన చేస్తాడా అనా? దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా.
ఆసక్తి కలిగిన ప్రార్థన. ఆసక్తిగా మనం ప్రార్థన చేయాలి అంతే. నువ్వు చేసిన ప్రార్థన కాసేపు ప్రార్థన చేసినా ఆయన రావాలి, దిగాలి, ఆయన రావాలి. ప్రభు లేని ఏంటి అసలు? ప్రభు లేని ప్రార్థన ఏంటి? ప్రభు లేని ఆసక్తి ఏంటి? 100 మంది ఉంటేనే, 1000 మంది ఉంటేనే, ఎంతమంది ఉంటేనే నీలో ఏముండాలి? నీ ప్రార్థనలో అందరు చెప్దాం, మన ప్రార్థనలో ఆసక్తి ఉండాలి. అప్పుడు ప్రభు మనకి ఎంతో కార్యం చేస్తాడు, ఆయన మేలు చేస్తాడు ఆయన. అందుకనే దేవుని యొక్క ఆజ్ఞలు మనం చూస్తే, దేవుని ఆజ్ఞలు మనం ప్రేమించాలి. దేవుడు మనకి చెప్పిన ప్రకారం మనం నడవాలి. దేవుడు చెప్పిన ప్రకారంగా మనం జీవించాలి. అందుకని ఇక్కడ వాక్యం ద్వారా మనం చూసినప్పుడు ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలి. 5వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలోకి రండి. త్వరగా నాకు 2 గంటల వరకే టైము, నేను బల్లారాధన ఇచ్చేసేయాలి. టైం ఈజ్ చాలా మనకి విలువైనటువంటిది. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం నన్ను ప్రేమించి 10వ వచనం, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరాల వరకు కరుణిస్తాడట. మనం ఆయన్ని ప్రేమిస్తే 1000 తరాలు మన పిల్లలకి వెళ్ళిపోతుంది. ఇక్కడ తీగ కరెంటు వెళ్ళిపోతుంది, మన పిల్లల్ని కాపాడుతుంది అంతే. నువ్వు చేసిన ప్రార్థన నీ వరకే కాదు, నీ పిల్లల 1000 తరాలు కరుణిస్తానట. 1000 తరాల వరకు కరుణించువాడనై ఉన్నాను. నువ్వు చేసిన ప్రార్థన చిన్న ప్రార్థనే ఎవరికి వెళ్తుంది? అది నీ పిల్లలకి వెళుతుంది. 1000 తరాల వరకు కరుణించువాడనై ఉన్నాను, 1000 తరాల వరకు అని అంటున్నాడు. చూసారా? అలాగే దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటించాలి, దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించాలి. 16వ వచనం, ఇక్కడ 12వ వచనంలో విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి. విశ్రాంతి దినం అంటే ఆదివారం. వింటున్నారా? ఇటనండి, విశ్రాంతి దినం అంటే ఆదివారం. 6 దినాలు ఇచ్చాడు, 6 రోజులు కష్టపడమన్నాడు. 7వ రోజు ఆదివారం రోజు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయమన్నాడు. అది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. అది దేవుడు దానికి సంతకం పెట్టేశాడు, దానికి ఆ ఫైల్ మీద సంతకం పెట్టేశాడు. అది ఆజ్ఞ. ఒకటి, ఆ ఆజ్ఞను మనము పాటించాలి. రెండవది 16వ వచనంలో, నీ దేవుడైన నీకు అనుగ్రహించే దేశములో దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి, ప్రేమించాలి. మా అమ్మ ఏం చూసిందండి, మా నాన్న ఏం చూశాడు, మా అమ్మ అంత పక్షపాతం చేసింది, మా నాన్న ఏం చేశాడు అన్నాను. కానీ నీ తల్లిని నీ తండ్రిని ప్రేమించాలి. చూడండి, తల్లిదండ్రులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు ప్రేమించాలి. ఒకటి, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను ప్రేమించాలి, మనం గౌరవించాలి, ప్రేమించాలి. సరే, మరి మా అమ్మకి మేము 3 కొడుకులు. నా దగ్గరకు వచ్చి నేను ఎంత బాగా చూస్తే, అయ్యా ఆ చిన్నోడు చూడయ్యా అసలు ఏముందో చిన్నోడిదికి, నా దగ్గరకు వచ్చి నేను బాగా చూసుకుంటున్నాను కదమ్మా అని అంటే, అయ్యా ఆ చిన్నోడు, అయ్యా ఏముంది ఆ చిన్నోడికి చెప్పు అని అంటే, ఏముందమ్మా బ్రహ్మాండంగా ఉన్నాడు కదా అని అంటే, ఏముందయ్యా నీకన్నా ఇల్లు ఉంది కానీ అద్దెకుంటున్నాడుగా అయ్యా, నీకన్నా ఇల్లు ఉందిగా అద్దెకుంటున్నాడుగా అయ్యా. ఏం చెప్పాలి ఇక? నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వు ఉన్నావు, మరి చిన్న కొడుకు సంగతి ఎందుకు? చూసారా? అయినప్పటికీ నీకు కూడా నీ తల్లిని నీ తండ్రిని ప్రేమించాలి, జన్మనిచ్చినటువంటి నీ తల్లిదండ్రులు ప్రేమించాలి అని దేవుడి ఆజ్ఞ, గౌరవించాలి. ఒకటి. రెండవది, నిన్ను భక్తి నేర్పించినటువంటి గురువు, నిన్ను ప్రార్థనలో నడిపించినటువంటి గురువు, వాళ్ళెవరే? తల్లిదండ్రులు, నిన్ను ఆత్మీయ తల్లిదండ్రులు, నిన్ను భక్తి నేర్పించినటువంటి తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లి నిన్ను భక్తిలో నడిపించారు, నిన్ను ప్రార్థనలో నడిపించారు, నేను ఈ సత్యంలో నడిపించారు, ఈ మేలో నడిపించి తల్లిదండ్రులు నువ్వు ఏం చేయాలి? ప్రేమించాలి, గౌరవించాలి. రెండో పాయింట్. చూసారా? మనకి వీళ్ళందరూ సరే. అందుకని మన యొక్క తల్లిదండ్రులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, భక్తి నేర్పించినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులు. మూడవది, మనకి ఆయనే తల్లియు, నా తల్లియు నీవే, నా తండ్రి నీవే. ప్రభువా, నాకెవరు తల్లిదండ్రులు? నా తల్లిదండ్రులు వెళ్ళిపోయారు, నా తల్లిదండ్రులు చనిపోయారు. ప్రభువా, నా తల్లియు నీవే, నా తండ్రి నీవే. దేవునికి స్తోత్రం.
ఆయనే మనకి ఆయన కనుక అన్నిటికీ ఆయన ఇంక్లూడ్ అయి ఉన్నాడు కనుక మనం ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞలను ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలను మనము గైకొనాలి. ఒకటి. రెండోది ఏమన్నాడంటే నరహత్య. మనం ఎవరిని హత్యలు చేయట్లేదు, మన దగ్గర కత్తులు కటారాలు ఏమీ లేవు. నరహత్య చేయకూడదు అని అంటే ఒకరి మాటలు కత్తిపోటు లాంటివి అని అంటాడు. ఒకరు మాట్లాడితే కత్తితో పొడిసినట్టుంటాయి, ఒకరు మాట్లాడితే కత్తి తీసుకొచ్చి పొడిసేసినట్టుంటాయి. కానీ అదే నరహత్య. నీవు నరహత్య చేయకూడదు. ఒకటి, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలించకూడదు. దొంగతనాలంటే మనం ఏం చేయట్లేదు అనుకోండి, దొంగిలించకూడదు అని. సరే, దొంగతనం చేయకూడదు. సరే, మరి దొంగిలించకూడదు అని. నేను ఒకసారి ఒక ఆయన జామ తోట వేశారు, ఏకాంత ప్రార్థనకి జామ తోటలోకి వెళ్ళాం. జామ తోటలో కాయలు రాలిపోతున్నాయి, మంచి మంచి కాయలు, బ్రహ్మాండమైన కాయలు రాలిపోతున్నాయి. ప్రార్థన చేసి టపా మీద పడుతున్నాయి. కానీ ఒక్క కాయ కూడా మనం ముట్టుకోవడానికి రైట్స్ లేవు. సరే, రైతు అక్కడ పర్మిషన్ ఇస్తేనే అది. తర్వాత ఆయన పర్మిషన్ ఇచ్చాడు, అయ్యా మీ ఇష్టం వచ్చిన కాయలు తినండి అని అన్నాడు. ఆ సంవత్సరం జామ తోటలో ప్రార్థన చేస్తే ఆయన రైతు అంటున్నాడు, అయ్యా ఇంకా ఏ తోటలోకి వెళ్ళొద్దు, ఈ సంవత్సరం మా తోటలో ప్రార్థన చేశారు మీరంతా, మా అప్పులన్నీ తీరిపోయినాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. సరే, ఆయనకి మేలు జరిగిందా లేదా? ఆయన జామ తోటలో మేము ప్రార్థన చేయటం చూడండి, కానీ ఒక్క కాయ కూడా మేము ముట్టుకునే వాళ్ళం కాదు, మేము తీసుకునే వాళ్ళం కాదు. అవసరమైతే రూపాయి ఇచ్చేవాళ్ళం, డబ్బులు ఇచ్చి తీసుకునేవాళ్ళం, అంతవరకే. చూసారా? అందుకనే ఇక్కడ నరహత్య చేయకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యాలు, అబద్ధాలు అవన్నీ కూడా మనము చెప్పకూడదు. ఈ సహజంగా అది మనకు తెలిసిందే. నీ పొరుగు వాని ఏది కూడా మనము ఆశించు. పొరుగు వాని ఏది మనకు ఉందే, ఆయనకు ఉంది కదా మనకు లేదే, ఆయనకు ఉందే మనకు లేదు కదా అని చెప్పి మనం ఆశించకూడదు. దేన్ని కూడా మనము ఆశించకూడదు. మనం ఆశిస్తాం. మనం ఇల్లు కట్టుకోలేకపోయాము, కారు కొనుక్కోలేకపోయామే, లేకపోతే మనం ఏది ఒక పొలం కొనుక్కోలేకపోయామే, ఒక ఏమి లేదే, వాళ్ళకి అది ఉంది, వాళ్ళకి ఇది ఉంది, అది అని చెప్పి మనం ఆశిస్తూ ఉంటాం, ఆశపడుతూ ఉంటాం. కానీ దేవుడు మనకిచ్చిన దానిలోనే మనం ఏం చేయాలి? ఇలా ఆశించకూడదు అని అంటారు. ఆశించకూడదు. సరే, ఇద్దరు ప్రార్థన చేసుకునే వాళ్ళంట ఒక కంపెనీలోకి వెళ్తున్నారట. భోజనం టైం అయితే ఇద్దరు బాక్సులు, క్యారేజీలు తెచ్చుకొని ఇద్దరు దగ్గర కూర్చొని భోజనం చేస్తారు. వీళ్ళిద్దరు చాలా ఫ్రెండ్షిప్. ఒకే చర్చికి వెళ్తారు, చర్చిలో అయ్యగారు వాక్యం వింటారు. ఇద్దరు బాక్సులు భోజనం బెల్లు కొట్టిన తర్వాత అక్కడ కూర్చొని తింటారు అన్నమాట. ఒకరోజు ఒక ఆయనేమో బాక్సులో మాంసం కూర తెచ్చుకున్నాడు బాక్సులో, ఇంకొక ఆయనేమో స్నేహితుడు పచ్చడి తెచ్చుకున్నాడు. సరే, మరి ఇద్దరు కూర్చొని భోజనం చేస్తున్నారు. ఇద్దరు కూర్చొని భోజనం చేసేవాడికి మాంసం కూర తెచ్చిన ఆయన ఒక బాక్సు మూత తీసేవాడికి వాసన ఈ పక్కన ఆయనకి ఎలా కొట్టింది? పక్కన ఆయన అంటున్నాడు, సహోదరుడా, స్నేహితుడా, నీ పొరుగువాడిని ప్రేమించమని ఉంది కదా అంటున్నాడు. అంటే నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు కూర వేయాలి అని అంటే ఈయన తెలివైనోడే. ఆయన అంటాడు, నీ పొరుగువాడిని ఏది కూడా ఆశించు. వీడు తెలివైనోడే, వాడు తెలివైనోడే. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అలాగే వాక్యం ఉంది, కానీ దేవుని ఆజ్ఞలను మనం ప్రేమించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చాడు. మనం ప్రేమిస్తే మనకి దీర్ఘాయుష్నిస్తాడు. మన పిల్లలను కూడా దేవుడు కరుణిస్తాడు. ఆయన సహాయం చేసే దేవుడు, ఆయన కాపాడే దేవుడు, ఆదరించే దేవుడు. ఎన్నో మేలు చేశాడు. నిజమే, మా పట్ల కూడా ఎన్నో కార్యాలు చేశాడు. మా పట్ల ఎన్నో అద్భుతాలు, ఎంతో గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన చేసినటువంటి మేలులు మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఆయన ఆజ్ఞలు ఎప్పుడూ మనం చదవాలి. ఆయన ఆజ్ఞలు మనం ఎప్పుడూ కూడా ధ్యానించాలి. ధ్యానిస్తే మనకి దేవుని దగ్గరికి వస్తే దేవుడు మన దగ్గరికి వస్తాడు. చూద్దాం, దేవునికి స్తోత్రం. యాకోబు పత్రికలోనే చూద్దాం. యాకోబు రాసిన పత్రిక ఎందాక తీశారు చూడండి, త్వరగా చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం
8వ వచనం, పేజీ నెంబర్ 212 పేజీ, 212 పేజీ. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చాలా దేవుని యొద్దకు రండి. దేవుని దగ్గరకు మనం రావాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. నేను రాలేనులేయ్యా, ఇంటి దగ్గరే ఉంటానులే అని అంటే అక్కడ ఏమన్నాడు దేవుడు? నేను రాలేనులే అని నేను కృష్ణవేణి అన్నానుకో, ఆ దేవుడు కూడా నేను రాలేనులే అని అంటాడు కదా. దేవుని యొద్దకు రండి. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వచ్చాము? దేవుని దగ్గరకు వచ్చాము. చూసారా? మరి చాలామంది ప్రయాసతో ఎంతో దూరం డబ్బులు ఖర్చు పెట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్తున్నారా? ఏదో దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. దేవుడి దగ్గరికి వెళ్ళి తెప్పలు పడి ప్రయాసపడి నానా అవస్థలు పడి వస్తున్నారు. కానీ మనము నిజమైనటువంటి సృష్టికర్త అయినటువంటి భగవంతుడు, సృష్టికర్త అయిన దేవాది దేవుడు, లోకరక్షకుడు, నిన్ను రక్షించేవాడు, నీ దోషములు నీ పాపములు క్షమించి ఆయన పరలోకము నుంచి ఈ లోకానికి నిన్ను ప్రేమించి నువ్వు నీ బాధల్లో సమస్యల్లో ఉన్నటువంటి వారిని విడిపిస్తానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా. ఆయన ఏమంటున్నాడంటే నా దగ్గరకు రండి అంటున్నాడు. ఏమంటున్నాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11:28. 11:28. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. కొత్త నిబంధన. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చూసారా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకం చాలా భయంకరంగా ఉంది. ఎక్కడ చూసినా మరణాలు, ఎక్కడ చూసినా రోగాలు, వైరస్సులు, ఎక్కడ చూసినా భయంకరమైన రోజుల్లో ఉన్నాం. భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం మనం. మనకి దేవుడు ఇచ్చినటువంటి సమయము భయంకరమైనది. అందుకనే ఇదే అనుకూలమైన సమయము. కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం చూడాలి. అనుకూల సమయమందు నీ మొరనాలకించి తిని రక్షణ దినమందు. 2 కొరింథీ పత్రిక 162వ పేజీ 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. అదే చూసారా? ఇదే అనుకూలమైన సమయము అని అంటాడు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. అనుకూలమైన సమయం. ఈ సమయం మనకి చాలా విలువైనటువంటిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే మనకి అనుకూలమైన సమయం. చూసారా? సమయం చాలా విలువైనటువంటిది. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని మనం ఏం చేయాలి? ఏమండి? దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం జాగ్రత్తగా కాపాడాలి. ఈ 25వ సంవత్సరం ఇది ప్రారంభం, మనకు ఆరాధన. మనం జాగ్రత్తగా మనము సమయాన్ని మనము పాటిద్దాం. మనందరము కూడా ఆశీర్వాదం పొందుదాం. ఒక సమయాన్ని మనం పాటించి మనం నడుద్దాం. అందుకనే ఇది మనకిచ్చినటువంటి సమయం, ఇది మనకిచ్చిన కృప, మనకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృప. ఇదే సమయము, ఇదే అనుకూలమైన సమయము. మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు ఆయన. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన దినాలు, భయంకరమైన శ్రమలు, కష్టాలు, ఎన్నో పొన్న పరిస్థితులు చూడండి. విమానాలు కూలిపోతున్నాయి. భయంకరమైనటువంటి ఒక యూట్యూబ్ ఓపెన్ చేస్తే, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మనం చూడగలుగుతున్నామా? ఎంత భయంకరమైన పరిస్థితి! చూడలేము. అన్నీ భయంకరమైన వార్తలే. భయంకరమైనటువంటి కుటుంబాల సమాధానం లేదు, గొడవలు, అనుమానాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, ఇవన్నీ కూడా. ఎందుకనంటే చూడండి, ప్రభు యొక్క దినము సమీపమైపోయింది. కనుక ప్రార్థన చేసుకోవాలి. ప్రతి కుటుంబం కూడా చూసారా? ప్రతి కుటుంబం ప్రార్థన చేసుకోవాలి, రక్షించబడాలి. మనకి దేవుడు ఇచ్చినట్టు నిరీక్షణ, మనకు ఒక పరలోకం ఉంది, అక్కడ ప్రభు సింహాసనం ఉంది, మనం ఇదంతా కూడా ఉన్నాం. కనుక
మనకి దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మనము కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. దేవుడు మా పట్ల కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో మరణాపాయమైనటువంటి పరిస్థితుల్లో కూడా చూసారా, మరణాపాయ పరిస్థితుల్లో కూడా దేవుడు కాపాడాడు. మనం సాక్ష్యం చెప్పాలి ప్రభు చేసిన మేలు. సాక్ష్యం చెప్పకపోతే దేవుడు యాక్సెప్ట్ చేయడు. ప్రభు నీకు ఇచ్చిన కొద్ది మేలు, ప్రభు నాకు ఈ మేలు చేశాడు అని చెప్పి ప్రభువులో ఎప్పుడైతే మనం సాక్ష్యం చెప్తామో దేవుడు మనం కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ప్రభువా నన్ను కాపాడావు, నాకు బిడ్డల్ని ఇచ్చావు ప్రభువా, నా కుటుంబాన్ని ఇచ్చావు ప్రభువా, లేకపోతే నాకు ఈ ఉద్యోగాన్ని ఇచ్చావు ప్రభువా, నాకు ఈ వ్యాపారాన్ని ఇచ్చావు ప్రభువా, నాకు ఈ యొక్క మేలు చేసావు ప్రభువా అని చెప్పి మనం దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. మహారాజు దావీదు నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అన్నాడు. నా ప్రాణమా అన్నాడు, నా ప్రాణమా అని అన్నాడు. ఇంకొక ఆయన ఏమన్నాడు, నా ప్రాణమా తినుము, ఇక తిను, నువ్వు తాగు, నీ ఇష్టం అని అన్నాడు. ఇక సరే మరి కనుక మనము ఆ పట్టికలో ఉండకూడదు, ఆ పట్టీలో ఉండకూడదు, కానీ మనము దావీదు వలె నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకకు. కనుక మనము ప్రతి ఒక్కరము కూడా మనం దేవుని సన్నిధిలో మీరేమనుకోవద్దు, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, దేవుడు మీకు గొప్ప మేలు చేస్తాడు. మనందరం కూడా ఒక సమయాన్ని మనం పాటించుకొని ప్రభువుని ఆరాధన చేద్దాం. మనం ఒక మేలుకొని ప్రభువుని ఆరాధన చేద్దాం, ప్రభువుని గణపరుద్దాం. ప్రభు మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేయునుగాక. ఈ 2025 సంవత్సరంలో దేవుడు గొప్ప అద్భుత కార్యాలు ప్రభు చేస్తాడు. దేవుడు ఉదయకాలం కొద్దిగా కొంచెం బలహీనత వచ్చింది, ఎందుకంటే ఈ ఫాస్టింగులు ఇక చేయటం వలన మరి ఏమో కానీ పొద్దున కొద్దిగా బాగా గొంతంతా ఎండిపోయింది. 5 దాకా మెలకుగా ఉన్నాను, చాలా బాగా వచ్చేసింది, చాలా నీరసం వచ్చేసింది. ప్రభువా నేను నీ సాక్ష్యం చెప్తానయ్యా నీ సన్నిధిలో నన్ను ప్రభు అని చెప్పి ఎప్పుడైతే నేను చేతులు ఎత్తానో నేను ప్రభు అని చెప్పి దేవుడు నాకు నెమ్మది ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అమ్మగారిని లేపాను, ఇలాగానే అంటే ప్రార్థన చేసింది. అలాగే మీరు కూడా దేవుడు మీకు చేసిన మేలు, అది చిన్న మేలు అవ్వచ్చు, ఎలాంటి పెద్ద మేలైనప్పటికీ కూడా దేవునికి కృతజ్ఞత కలిగి మనం జీవిద్దాం. కృతజ్ఞత కలిగే భావము కలిగి మనము ప్రార్థన చేద్దాం. అందరం కూడా దేవుని స్తుతించి ఒకసారి అందరూ లేచి నిలబడి అందరికి వచ్చినటువంటి ఒక పాట పాడి నేను మీకు నూతన సంవత్సరంలో ఆశీర్వాదాలు ఇస్తాను. అలాగే అందరికి ఆశీర్వాదాలు ఇస్తాను.